ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే ఒక చిన్న స్టోరీ. ఆ స్టోరీ కాదు, రియల్ న్యూసే. ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్. అది మా పిల్లలకు ఒక స్టోరీ లాగా చెప్పిన. మీకు అది నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డాడీ ఏదన్నా మంచి స్టోరీ చెప్పు. ఏం స్టోరీ చెప్పాలి? దొంగల స్టోరీ మంచిది. దొంగల స్టోరీ చెప్పాలనా? అయితే చెప్తా. అయితే ఉండంగా ఒక సిటీ ఉందంట. ఆ సిటీలో ఇద్దరు అన్నదమ్ములురంట. అన్నదమ్ములు వేరే వేరే దగ్గర పని చేస్తారంట. అయితే అన్న గోల్డ్ షాప్లో పనిచేస్తాడంట. గోల్డ్ షాప్లో పనిచేస్తే వాళ్ళకు డబ్బు కావాలంట. అన్నదమ్ములకు చాలా డబ్బు కావాలంట. అందుకని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ చేసిర్రు. డబ్బు కావాలంటే ఎట్లా చేయాలి అనుకుంటే అన్న చెప్పినంట, తమ్ముడు నేను గోల్డ్ షాప్లో పనిచేస్తున్నా కదా, గోల్డ్ షాప్లో పనిచేస్తున్నా, నువ్వు మధ్యాహ్నం లంచ్ టైం కదా, లంచ్ టైంలో వస్తే ఎవరు లేకుంటారు, అప్పుడు మనకు నువ్వు గోల్డ్ దొంగతనం చెయ్యి, గోల్డ్ దొంగతనం చేస్తే చాలా డబ్బు వస్తుంది మనకు అంటని చెప్పి చెప్పిండంట. సరే అంటని చెప్పి అన్నయ్య తమ్ముడు ఓకే అన్నాడంట. అయితే సౌండ్ అయితే మధ్యాహ్నం లంచ్ టైం అయిందంట. లంచ్ టైం అయ్యేసరికి తమ్ముడు వస్తాడన్నాడు కదా లంచ్ టైంకి. వస్తున్నందుకు అన్నయ్య ఏం చేసిండంట, అందులో అన్నయ్య ప్లస్ అన్నయ్యతో పాటు ఇంకో 3 మెంబర్స్ ఉన్నారంట. మొత్తం 4 ఉన్నారంట. అయితే అన్నయ్య ఏం చేసిండంట, ఇంకా 2 మెంబర్స్ని మీరు లంచ్ చేసి రాపోండి, మీరు లంచ్ చేసి వస్తే నేను ఇతను ఇక్కడే ఉంటాము అని చెప్పి చెప్పిండంట. చెప్పేసరికి వాళ్ళిద్దరూ లంచ్ చేసి రావడానికి పైకి వెళ్ళారంట. పైకి వెళ్ళేసరికి అన్నయ్య ప్లస్ ఇంకొక అతను ఇద్దరే ఉన్నారు కదా. అప్పుడు తమ్ముడు వచ్చిందంట. తమ్ముడు వచ్చినాక నాకు బ్రాస్లైట్ కావాలి అంటని చెప్పి చెప్పిండంట. ఇంకొక అతని దగ్గరికి వచ్చిందంట, అన్నయ్య దగ్గరికి రాలేదంట. బ్రాస్లైట్ కావాలి అంటని చెప్పి అంటే అతను బ్రాస్లైట్లు చూపించిండంట. చూపిస్తే నాకు సైజు కరెక్ట్ వస్తలేదు, ఒకసారి సైజు చెక్ చేయండి అంటని చెప్పి చెప్పిండంట. సరే సైజు తీసుకునే మిషన్ లోపల ఉంది, నేను తీసుకొస్తాను అని చెప్పి వేరే అతను వేరే రూమ్లోకి వెళ్ళిపోయినంట. వేరే రూమ్లోకి వెళ్ళిపోయేసరికి తమ్ముడు ఏం చేసిండు, అక్కడ చూపించిన బ్రాస్లైట్లు ప్లస్ అక్కడ వేరే ఉన్న బంగారం తీసుకొని పారిపోయినంట. పారిపోయినాక అందరూ దొంగ వచ్చిండు, దొంగ పడ్డారు అంటని చెప్పి మొత్తుకున్నారంట. మొత్తుకొని పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసిరంట. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిరంట. ఎంక్వైరీ చేసి దానికి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వచ్చిందంట. వచ్చి సీసీ కెమెరా మొత్తం క్లియర్గా చూసిండంట. చూస్తే దాంట్లో అన్నయ్య తమ్ముడికి సైగ చేస్తుండంట. అతను మిషన్ తీసుకురావడానికి సైజు మిషన్ తీసుకురావడానికి రూమ్లోకి పోయింది కదా. రూమ్లోకి పోయినప్పుడు అన్నయ్య ఏం చేస్తుండంట, తమ్ముడిని గోల్డ్ తీసుకొని పారిపో అని ఇట్లా సైగ చేస్తుండంట. సైగ చేసేసరికి తమ్ముడు బ్రాస్లెట్ ప్లస్ అక్కడ గోల్డ్ ఒక 6 తులాల గోల్డ్ తీసుకొని పారిపోయినంట. మొత్తం 5 lakhs వాల్యూ తీసుకొని పారిపోయినంట. పారిపోయేసరికి ఇన్స్పెక్టరు చూసి అన్నయ్యని పట్టుకున్నంట. నువ్వు చెప్తేనే అతను పారిపోయిండు అంటని చెప్పి అన్నయ్యని పట్టుకొని అన్నయ్యని కొట్టిండంట. కొడితే అప్పుడు నిజం ఒప్పుకుండంట, నేనే చేసిన అంటని చెప్పి. అప్పుడు తమ్ముడిని కూడా పట్టుకున్నారు. తమ్ముడిని కూడా పట్టుకొని ఇద్దరిని బాగా కొట్టిరు. కొట్టినాక వాళ్ళ జాబులు కూడా పోయినాయి, గోల్డ్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ జాబు పోయిందా, వాళ్ళు ఏదైతే దొంగతనం చేసారో ఆ గోల్డ్ పోయిందా, వాళ్ళకంతా దొంగ 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 అంటారు. అట్లకించి అట్లా దొంగ అని బ్యాడ్ నేమ్ వచ్చేసిందా. ఇప్పుడు ఏముంది, వాళ్ళు పనిచేసే పని పోయింది, గోల్డ్ పోయింది. అందుకే అందరూ బ్రాస్లైట్లు అంతా వాళ్ళు తీసేసుకున్నారు. అందరు దొంగ దొంగ అంటారు. నీకేం అర్థమైంది ఇంట్లో చెప్పు? ఏమర్థమైంది నీకు? అదే ఏమర్థమైంది? దొంగతనం చేస్తే ఎట్లుంటుంది? కొడతారు, పోలీసు వాళ్ళు కొడతారు. బట్ అందరూ బ్యాడ్ బాయ్ అంటారు, దొంగ దొంగ అంటారు. ఇంకొక ఎవరు కూడా దగ్గరికి రానియరు అని అర్థమైందా? ఏమర్థమైంది? దగ్గరికి రానియరు. ఇది మన ఈరోజు స్టోరీ ఇది. ఓకేనా? ఓకేనా? ఓకే.